నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాసుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి కొన్ని కోల్డ్ వార్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో జరిగిపోయిన విషయాల గురించి తవ్వుకొని, అంటే దాని గురించి మళ్ళీ అడగాలి, తేల్చుకోవాలి, లేకపోతే ఏదన్నా చేసేయాలి అనే ఉక్రోషం అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు ఇలాంటి పనులు చేస్తే మీ మెంటల్ హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే దానివల్ల మీరు అడిగిన క్వశ్చన్స్ కానివ్వండి, ఏదైనా సరే, దానివల్ల వేరే వాళ్ళకి హర్టింగ్గా అనిపించడం, దానికి కావాలని ఇంటెన్షనల్గానే పెద్ద చేయాలి, మిమ్మల్ని ఏడిపించాలి అనుకోవటం, ఇలాంటి సందర్భాలు ఎదురవటం వల్ల మెంటల్గా మీరు చాలా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇన్లాస్తో కూడా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం కనిపిస్తుంది. మేబీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, న్యూ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళు ప్రీవియస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, న్యూ మ్యారీడ్ కపుల్ కావచ్చు, ఎవరైనా సరే ఇన్లాస్ వల్ల, వారు చేసే పనుల వల్ల, అంతేకాకుండా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, భర్త భార్య మధ్యలో కావచ్చు, ఇద్దరు లవర్స్ మధ్యలో కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, థర్డ్ పర్సన్ చేసిన పనుల వల్ల, థర్డ్ పర్సన్ బిహేవియర్ వల్ల మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేకపోయినా సరే, లేకపోతే ఉన్నా సరే, అవన్నీ వచ్చేది ఒక థర్డ్ పర్సన్ వల్ల. అది ఎవరైనా కావచ్చు, బోత్ పేరెంట్స్ సైడ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. వీటి వల్ల మీ రిలేషన్షిప్ దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. హార్ట్ బ్రేక్స్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే చాలామంది ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఇంకా నేను ఉండలేను, ఉంటే ఏం ప్రాబ్లమ్స్, ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, లేకపోతే నేను దీని నుంచి బయటకు వచ్చి నా లైఫ్ని రీస్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, సొసైటీ కోసం, పిల్లల కోసం, పేరెంట్స్ కోసం ఎవరేమనుకుంటారు, ఇలాంటి డైలమాలో ఒక సిచ్యువేషన్ నుంచి మీరు ఎంత బయటపడాలి అని అనుకున్నా, కొన్ని బాధ్యతలు, కొన్ని అపోహలు, కొంతమంది మాటలు, కొంతమంది బిహేవియర్ మిమ్మల్ని కట్టిపాడేయడం వల్ల ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేక, ఎలా రావాలో మీకు బయటికి తెలిసినప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు అక్కడే ఉండి ఆ బాధను అనుభవిస్తూ ఎవరైతే ఉన్నారో, మీరు దయచేసి ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ గురించి మీరు మాత్రమే ఆలోచించండి. ఇక్కడ ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేయడానికి లేము. ఎవరు మనల్ని పట్టించుకోరు. మీ మీద మీరు కేర్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? దయచేసి ఇది ఆలోచించండి. లేకపోతే దృఢంగా ఉన్న ఇది కొంతమంది జీవితాల్లో ఇవి ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ అలాగే జరుగుతుందని రూల్ ఏం లేదు, కానీ కొంతమంది జీవితంలో ఖచ్చితంగా హార్ట్ బ్రేక్స్ ఉంటే ఛాన్స్ ఉంది. కాబట్టి హార్ట్ఫుల్గా, స్ట్రాంగ్గా ఉండడానికి, అంటే హార్ట్ పరంగా
స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన విషయాలకు వస్తే విమెన్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో మంచి లాభాలను చూస్తారు. కొత్త కొత్త బిజినెస్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. మీరు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో అది వేరే బ్రాంచెస్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే వేరే వాళ్ళ బిజినెస్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వేరే వాళ్ళు కూడా మీ బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, బిజినెస్ పరంగా విమెన్స్‌కి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే బిజినెస్ ఏదైనప్పటికీ కూడా. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఒక పార్ట్నర్తో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ప్రాక్టికల్గా తెలివిగా దాన్ని సాల్వ్ చేసుకొని సిచ్యువేషన్స్ మార్చి మీకు అనుకూలంగా ఉండేలాగా, అంటే మీకు అనంటే అందరు పార్ట్నర్స్లో మంచి అనుకూలత ఉండేలాగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా అని చెప్పేసి వదిలేయకుండా మీరు ప్రతిదీ మానిటర్ చేసుకోవడం, ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే కొత్తగా ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ టైం చాలా అనుకూలంగానే ఉంది. కానీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి. చాలామంది మీ లైఫ్లో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. ఏం జరుగుతుంది ప్రొఫెషనల్గా, పర్సనల్గా, వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి చాలామంది మీ లైఫ్ విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. మీకు సంబంధించిన సీక్రెట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఏ విషయాలు చెప్పకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు రహస్య విద్యలు, మంత్ర విద్యలు, తంత్ర విద్యలు నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే అలాంటి ప్రదేశాలకి, అంటే ఇప్పుడు చాలామంది చాలా శక్తిపీఠాలకి వెళ్ళటం, కొంతమంది గురువుల్ని కలవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటి విద్యలు నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్స్కి, టూర్స్కి వెళ్తూ ఉంటారు. అలాగే గృహప్రవేశానికి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా చిన్న ఇంట్లో ఉంటే పెద్ద ఇంటికి వెళ్ళడానికి, దానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకుంటారు. రెనోవేషన్ పనులు కానివ్వండి, చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే సొంత ఇల్లు తీసుకోవాలి, అది చిన్నదైనా పెద్దదైనా అనుకునే వాళ్ళకి కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంది. ఆల్ ది బెస్ట్.